ఓకే. నిన్న మనం మౌంట్ బాటన్ ప్రణాళిక హెడ్డింగ్ పెట్టుకున్నారు కదా. మౌంట్ బాటన్ ప్రణాళిక 1947 జూన్ 3వ తారీఖున మౌంట్ బాటన్ ప్రణాళిక చాలా ఇంపార్టెంట్. మౌంట్ బాటన్ అన్న అదే రాయాల్సి ఉంటుంది, మౌంట్ బాటన్ ప్రణాళిక అన్న అదే రాసినా సరిపోతుంది. ఒకసారి మీ నోట్బుక్లు ఓపెన్ చేయండి. నోట్బుక్లు ఓపెన్ చేశారు కదా. రాయండి. మౌంట్ బాటన్ 1947 మౌంట్ బాటన్ 1947 మార్చి 24న భారతదేశానికి వైస్రాయిగా వచ్చాడు. భారతదేశానికి వైస్రాయిగా వచ్చాడు. అంతకు ముందు నెలలో ఇంగ్లాండ్ ప్రధాని అట్లీ ఫిబ్రవరి 20న ఒక ప్రకటన చేస్తూ 1948 జూన్లోగా భారతదేశానికి స్వతంత్రం ఇస్తామని ప్రకటన చేశాడు. అందుకు అనుగుణంగా మౌంట్ బాటన్ వైస్రాయిగా పంపించడం జరిగింది. మార్చి 1947 జూన్ 3న మౌంట్ బాటన్ ఒక ప్రణాళికను ప్రకటించాడు. ఈ ప్రణాళికను అనుసరించి 1947 ఆగస్టు 15న
ఆగస్టు 15న భారతీయులకు స్వతంత్రం ఇవ్వడం జరుగుతుందని, స్వతంత్రం ఇవ్వడం జరుగుతుందని కామా భారతీయులకు స్వతంత్రం ఇవ్వడం జరుగుతుందని, భారతీయులకు స్వతంత్రం ఇవ్వడం జరుగుతుందని, కామా భారత రాజ్యాంగ పరిషత్తుకు భారత రాజ్యాంగ పరిషత్తు పనికి భారత రాజ్యాంగ పరిషత్తు పనికి ఎటువంటి ఆటంకం కలిగించమని, ఎటువంటి ఆటంకము కలిగించమని ప్రకటించాడు. ఇంకను భారతదేశం మరియు పాకిస్తాన్ అనే భారతదేశము మరియు పాకిస్తాన్ అనే భారతదేశము మరియు పాకిస్తాన్ అనే రెండు దేశాలుగా విభజించడం జరుగుతుందని, రెండు దేశాలుగా విభజించడం జరుగుతుందని, కామా పంజాబు బెంగాల్ రాష్ట్రాలను, పంజాబు మరియు బెంగాల్ రాష్ట్రాలను ఏ విధంగా విభజించాలని అనే విషయం, పంజాబ్ మరియు బెంగాల్ను ఏ విధంగా విభజించాలనే అంశం ఏ విధంగా విభజించాలనే అంశం ఆయా రాష్ట్ర శాసనసభలే తీర్మానించాలని, కామా ఇండియా పాకిస్తాన్ రెండు దేశాలు వేరువేరు రాజ్యాంగ పరిషత్తులను, వేరువేరు రాజ్యాంగ పరిషత్తుల ద్వారా రాజ్యాంగ రచన జరుగుతుందని, మరియు సింధు రాష్ట్రం భారత రాజ్యాంగ పరిషత్తులో చేరాలా వద్దా అనేది సింధు రాష్ట్రం
భారత రాజ్యాంగ పరిషత్తులో చేరాలా వద్దా అనేది ఆ రాష్ట్ర శాసనసభ నిర్ణయం తీసుకుంటుందని ఆ రాష్ట్ర శాసనసభ నిర్ణయం తీసుకోవాలని ప్రకటించాడు. అలాగే బెలూచిస్తాన్ అదేవిధంగా బెలూచిస్తాన్ వాయువ్య సరిహద్దు రాష్ట్రాలలో బెలూచిస్తాన్ మరియు వాయువ్య సరిహద్దు రాష్ట్రాలు ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా ఏ దేశంలో చేరాలి అనే విషయం నిర్ణయించాలని మరియు పాకిస్తాన్ భారతదేశ విభజనకు బౌండరీ కమిషన్ ఏర్పాటు చేయడం జరుగుతుందని అంటే సరిహద్దు నిర్ణయించడానికి బౌండరీ కమిషన్ ఏర్పాటు చేయడం జరుగుతుందని మౌంట్ బాటన్ ప్రణాళిక పేర్కొంది. తర్వాత సుభాష్ చంద్రబోస్ అండ్ సుభాష్ చంద్రబోస్ 1897 జనవరి 23న ఒరిస్సా రాష్ట్రంలోని కటక్లో జన్మించాడు. ఇతడు 1920లో ఇండియన్ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ పాస్ అయినప్పటికీ 1920లో ఇండియన్ సివిల్ సర్వీస్ ఎగ్జామ్లో పాస్ అయినప్పటికీ ఉద్యోగంలో చేరకుండా
ఉద్యోగంలో చేరకుండా జాతీయ ఉద్యమంలో పనిచేయడానికే నిర్ణయించుకున్నాడు. చిత్తరంజన్ దాస్ను తన రాజకీయ గురువుగా ప్రేరణ పొంది జాతీయ ఉద్యమంలో చేరాడు. పంతొమ్మిది వందల ఇరవై మూడులో కలకత్తా మేయర్గా పనిచేశాడు. కలకత్తా మేయర్గా పనిచేశాడు. పేరమార్చి సుభాష్ చంద్రబోస్ 1938లో హరిపూర్ కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. హరిపూర్ కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో త్రిపుర కాంగ్రెస్ సమావేశంలో గాంధీ అనుయాయుడైన భోగరాజు పట్టాభి సీతారామయ్యను ఓడించి మరలా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. అయితే అదే సంవత్సరంలో గాంధీ గారితో విభేదించి కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేసి
కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేసి ఫార్వర్డ్ బ్లాక్ అనే కొత్త పార్టీని స్థాపించాడు. ఫార్వర్డ్ బ్లాక్ అనే నూతన పార్టీని స్థాపించాడు. ఫార్వర్డ్ బ్లాక్ అనే నూతన పార్టీని స్థాపించాడు. తర్వాత 1940లో డిఫెన్స్ రూల్స్ కింద ప్రభుత్వం అరెస్ట్ చేసింది. డిఫెన్స్ రూల్స్ క్రింద బోస్ని ప్రభుత్వం అరెస్ట్ చేసింది. తరువాత మారువేషంలో బోస్ తప్పించుకొని జర్మనీ చేరి హిట్లర్ను కలిశాడు. అక్కడే బోస్ నేతాజీగా పిలువబడ్డాడు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ అని పిలువబడ్డాడు. సైడ్ హెడ్డింగ్ ఆజాద్ హిందూ ఫౌజ్. సుభాష్ చంద్రబోస్ హిట్లర్ సలహా మేరకు జపాన్ చేరుకున్నాడు. అప్పటికే కెప్టెన్ మోహన్ సింగ్ జపాన్కు లొంగిపోయిన భారతీయ సైనికులందరినీ సేకరించి
ఇండియన్ నేషనల్ ఆర్మీగా రూపొందించాడు. తరువాత సుభాష్ చంద్రబోస్ రాగానే ఆ సైన్యాన్ని అతడికి అప్పగించాడు. 1943 జూలై 2న 1943 జూలై 2న బోస్ సింగపూర్ చేరుకొని ఢిల్లీ చలో అనే నినాదాన్నిచ్చి జూలై 5న ఇండియన్ ఇండిపెండెన్స్ లీగుకి అధ్యక్షుడయ్యాడు. ఇండియన్ ఇండిపెండెన్స్ లీగుకి అధ్యక్షుడయ్యాడు. అచట ఆజాద్ హిందూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు. గివ్ మీ బ్లడ్ అండ్ ఐ విల్ గివ్ యూ ఫ్రీడమ్ అని ప్రకటిస్తాడు. అంటే ఈ డైలాగ్ ఎవరిది అని చాలా పరీక్షల్లో అడగడం జరిగింది. అలాగే ఇండియన్ ఇండిపెండెన్స్ లీగుకి సుభాష్ చంద్రబోస్ ఎప్పుడు అధ్యక్షుడయ్యాడని అడిగారు చాలాసార్లు. ఇండియన్ నేషనల్ ఆర్మీని మొట్టమొదట రూపొందించిన వ్యక్తి ఎవరని ఇంకో 2-3 సార్లు అడిగారు రకరకాల పరీక్షల్లో. కెప్టెన్ మోహన్ సింగ్ మొట్టమొదట ఈ ఇండియన్ నేషనల్ ఆర్మీకి పునాది వేసినవాడు అతనే కదా. అందుకని ఆ బిట్టు కూడా చాలాసార్లు అడగడం జరిగింది. గివ్ మీ బ్లడ్ ఐ విల్ గివ్ యూ ఫ్రీడమ్ అనే ఈ నినాదం ఎవరిది అది కూడా. సో అది రాసుకోండి. గివ్ మీ బ్లడ్ అండ్ ఐ విల్ గివ్ యూ ఫ్రీడమ్ అని సుభాష్ చంద్రబోస్ ప్రకటించాడు. అంటే రక్తాన్ని ఇవ్వండి మీకు స్వతంత్రం ఇస్తాను, తెలుగులో మీరు రక్తాన్ని ఇవ్వండి మీకు స్వతంత్రాన్ని ప్రసాదిస్తాను అనే డైలాగు. తర్వాత ఐఎన్ఏ అంటే ఇండియన్ నేషనల్ ఆర్మీ, అదే తెలుగులో ఆజాద్ హింద్ ఫౌజ్. ఇండియన్ నేషనల్ ఆర్మీయే తెలుగులో ఆజాద్ హింద్ ఫౌజ్ అంటాం. తర్వాత ఐఎన్ఏ జై హింద్ అనే నినాదంతో జై హింద్ అనే నినాదంతో ముందుకు సాగింది.
ఐఎన్ఏ 3 డివిజన్లుగా విభజించబడింది. ఐఎన్ఏ 3 డివిజన్లుగా విభజించబడింది. మూడు డివిజన్లుగా విభజించబడింది. ఒకటి సుభాష్ బ్రిగేడ్, ఒకటి సుభాష్ బ్రిగేడ్, 2 గాంధీ బ్రిగేడ్, ఒకటి సుభాష్ బ్రిగేడ్, 2 గాంధీ బ్రిగేడ్, 3 నెహ్రూ బ్రిగేడ్. ఒకటి సుభాష్ బ్రిగేడ్, 2 గాంధీ బ్రిగేడ్, 3 నెహ్రూ బ్రిగేడ్. రాణి లక్ష్మీబాయి సారథ్యంలో మహిళా డివిజన్ కూడా ఏర్పడింది. మహిళా డివిజన్ కూడా ఏర్పాటైంది. అనంతరం జపాన్ సైన్యంతో కలిసి సుభాష్ చంద్రబోస్ అండమాన్ నికోబార్ దీవులను ఆక్రమించాడు. తరువాత మణిపూర్ రాజధాని అయినటువంటి కోహిమాను కూడా ఆక్రమించుకొని అక్కడ జెండాను ఎగరవేశాడు. నాగాలాండ్, మణిపూర్ కాదు, నాగాలాండ్. మణిపూర్ కొట్టేయండి. మణిపూర్కి ఇంపాల్. మణిపూర్ని కూడా ఫస్ట్ మణిపూర్ని ఆక్రమించుకొని తర్వాత కోహిమా వరకు వస్తారు. నాగాలాండ్ కోహిమా వరకు వస్తారు. ఫస్ట్ మణిపూర్ని కూడా ఆక్రమించుకోవడం జరిగింది. అది కూడా రాసుకోండి. ఫస్ట్ మణిపూర్ రాజధాని ఇంపాల్ను, ఆ తర్వాత కోహిమాను, అంటే నాగాలాండ్ రాజధాని కోహిమాను ఆక్రమించి 3 రంగుల జెండాను అక్కడ పాతాడు లేదా ఎగురవేశాడు. ఆగస్టులో 1945 ఆగస్టులో జపాన్ రెండవ ప్రపంచ యుద్ధంలో లొంగిపోవడంతో 1945 ఆగస్టులో జపాన్ రెండవ ప్రపంచ యుద్ధంలో లొంగిపోవడంతో సుభాష్ చంద్రబోస్ ఆశలు అడియాసలయ్యాయి.
తరువాత జపాన్ రాజధాని టోక్యోకి వెళ్తూ మార్గమధ్యంలో తర్వాత జపాన్ రాజధాని టోక్యోకి వెళ్తూ మార్గమధ్యంలో విమాన ప్రమాదానికి గురై సుభాష్ చంద్రబోస్ మరణించాడని ఎక్కువ మంది విశ్వసించారు. టోక్యోకి వెళ్తూ మార్గమధ్యంలో విమాన ప్రమాదానికి గురై సుభాష్ చంద్రబోస్ మరణించాడని ఎక్కువ మంది విశ్వసించారు. ఇది మీకు 2 విడతలుగా ఉంది. సుభాష్ చంద్రబోస్ అంటే ఈ ఆజాద్ హిందూ ఫౌజ్ సైడ్ హెడ్డింగ్ పెట్టారు కదా, అంతవరకు రాయండి. ఒకవేళ ఆజాద్ హిందూ ఫౌజ్ అని ఇస్తే ఆ సైడ్ హెడ్డింగ్ ఆజాద్ హిందూ ఫౌజ్ అని సైడ్ హెడ్డింగ్ దగ్గర నుంచి ఏం రాస్తారో అది రాస్తారు. లేదా సుభాష్ చంద్రబోస్ జాతీయోద్యమంలో అతడు పాల్గొన్న పాత్ర అంటే జాతీయోద్యమంలో సుభాష్ చంద్రబోస్ పాత్ర అంటే మొత్తం రాస్తారు. అది పెద్ద క్వశ్చన్, 10 మార్క్స్కి అది. అలాగే అడుగుతున్నాడు 2-3 సార్లు. భారత జాతీయోద్యమంలో సుభాష్ చంద్రబోస్ పాత్ర అంటే మొత్తం రాస్తారు ఇప్పుడు చెప్పిందంతా. లేదు షార్ట్ నోట్ సుభాష్ చంద్రబోస్ అంటే అది కొంచెం మొదట చెప్పింది అంతా రాస్తారు. ఆజాద్ హిందూ ఫౌజ్ను స్థాపించి జపాన్తో కలిసి అండమాన్ నికోబార్ దీవులను ఆక్రమించాడు అని అంతవరకు రాస్తే చాలు. మొత్తం అంతా మళ్ళీ మీకు ఎక్కువైపోతుంది మ్యాటరు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈ మొదటి పార్ట్ అంతా రాసి ఆజాద్ హిందూ ఫౌజ్ గురించి 1-2 లైన్లు రాసేసి ముగిస్తారు. లేదు ఆజాద్ హిందూ ఫౌజ్ అని ఇచ్చాడు అనుకోండి, అప్పుడు సుభాష్ చంద్రబోస్ ఆజాద్ హిందూ ఫౌజ్ అని సైడ్ హెడ్డింగ్ పెట్టి చివరి మ్యాటర్ రాశారు కదా, అది రాస్తే సరిపోతుంది. అంటే మోహన్ సింగ్ అనేవాడు మొదట దీన్ని ఇండియన్ నేషనల్ ఆర్మీని రూపొందించాడని చెప్పాను కదా, అక్కడి నుంచి సింగపూర్ వెళ్ళడం, అక్కడ తన స్లోగాన్స్ ఢిల్లీ చలో, జై హిందూ ఇటువంటి నినాదాలతో అక్కడ తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం, ఇవన్నీ వరుసగా ఆ మ్యాటర్ అంతా వస్తుందన్నమాట. లేదంటే మీకు టైం దెబ్బైపోతారు. అందుకోసం 10 మార్క్స్కి అడిగితే మొత్తం రాస్తారు. లేదు విడివిడిగా అయితే విడివిడిగానే ఉంది మీకు నోట్స్. ఈ ఆజాద్ హిందూ ఫౌజ్ సెపరేట్గా ఉంది, సుభాష్ చంద్రబోస్ హెడ్డింగ్తో సెపరేట్గా ఉంది. సో మీరు ఈ విధంగా ప్లాన్ చేసుకోండి. తర్వాత ఇప్పుడు మీకు వేరే లీడర్షిప్ క్లాస్ ఏదో ఉన్నట్టుంది, అందులో జాయిన్ అవ్వండి. ఓకే, ముగిస్తున్నాను. తర్వాత ఎప్పుడైనా నెక్స్ట్ క్లాస్కి మీకు లింక్ పెడతాను. మహేష్, దొడ్డి మహేష్ రాసావా? రాస్తాను సార్ పేర్లు. ఓకే. కుసుమ ఏంటి డౌట్? ఇవాళ రేపటిలో తెలిసిపోతాయి. గ్రూప్ లో పెట్టారు సార్ ఎగ్జామ్ టైం టేబుల్. ఎవరో గ్రూప్ లో పెట్టారా? చూస్తాను నేను చూసి చెప్తాను. ఓకే, మీకు చూసి మెసేజ్ పెడతాను కనుక్కొని కన్ఫామ్ చేసుకొని. ఓకేనా? ఓకే సార్, బాయ్ సార్. ఓకే సార్, ఎగ్జామ్ ఫీజు పెట్టించుకున్నా సార్. ఓకే సార్, బాయ్. మిగతా వాళ్ళ ఎగ్జామ్ ఫీజా చెప్తాను. మరి మిగతా వాళ్ళ పేరెంట్స్ తోటి మీరు హామీ ఇస్తే కానీ నేను మరి దీన్ని కంటిన్యూ చేయలేను. మీకే ప్రాబ్లం అవుతుంది. డబ్బులు కట్టేసిన హాల్ టికెట్స్ ఇవ్వద్దని ఆర్డర్స్ ఉన్నాయి. కాబట్టి మీరు హామీ ఇవ్వగలిగితే హామీ ఇస్తే
మీ పేరెంట్స్ దగ్గర నుంచి లెటర్ తీసుకొని రండి. అంటే అది కట్టించుకున్నారా మిగతా వాళ్ళ చేత? లేదే, పంపించాను. లేదు కట్టించుకున్నారా